ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే, ఈ దైనందిక జీవితం నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోవటానికి, ఏ బంధము లేకుండా నిలిచి ఉండటానికి సన్యాస ఆశ్రమం తీసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన చాలామందికి ఈ మాయలో ఉంటుంది. ఆదిశంకరులు సహితము ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ భజగోవిందంలో ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఈ వేషాలు మార్చటం కాదు, కాషాయ గుడ్డలు ధరించి భక్తి కోసం పరిగెత్తటం కాదు సన్యాసం అంటే అంటూ నిశ్చితంగా విమర్శించటం జరిగింది. అసలు సన్యాసం అంటే ఏమిటి అని సూటిగా మహర్షుల వారిని అడగటం జరిగింది. వారు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. అహంకార త్యాగమే సన్యాసము, వ్యక్తిత్వము తల ఎత్తకపోవుటే సన్యాసము. వారు గృహస్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, గృహిణులు కావచ్చు, ఏ పనులైనా చేయవచ్చు. కానీ వ్యక్తిత్వము, అహంకారము తల ఎత్తనప్పుడు వారు మరి సన్యాసమే. సన్యాసము అనే దాన్ని కొంచెం సూక్ష్మంగా మనం పరిశీలిస్తే మహర్షుల వారి వాక్కుల్లో సత్ ప్లస్ న్యాసము సన్యాసము. సత్ ఏదైతే ఉన్నదో, ఏదైతే స్వయం ప్రకాశమై ఉన్నదో అది ధ్యాన రూపేణ నిలిచి ఉండుటే సన్యాసము. న్యాసము అంటే ధ్యానము. సత్ విషయ ధ్యానము అని అర్థం. ధ్యానము అంటే నీవేదో జపించేది కాదు, నేను ఉన్నాను అన్న ఎరుక. అది అజపం చేస్తూ ఉన్నది. అహమహమితి స్ఫురతి, ఆత్మస్థితిలో నిలిచి ఉండటమే సన్యాసము. కాబట్టి ఏదో ఒక అవస్థ నుంచి, ఇదిగో బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రము, వానప్రస్థము, సన్యాసం అంటూ ప్రదేశాలు మార్చుకుంటూ పోవటం కాదని చాలా స్పష్టం చేశారు రమణ మహర్షులు గారు. ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి కావాల్సింది వివేకము, వైరాగ్యము. చాలామంది ఈ సంసారం మీద రోతపుట్టు అప్పుల బాధ భరించలేకను, ఇక్కడ తాను నిలవలేకను ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ నాకు కూడా సన్యాసం ఇప్పించండి, నేను ఇది భరించలేను అంటూ పరిగెత్తిపోయే వారి సంఖ్య కోకొల్లలుగా ఉంటుంది. అసలు ఎందుకు సన్యాసం తీసుకుంటున్నావు? ఎందుకు ఈ కాషాయ వస్త్రాలు ధరిస్తున్నావు? ఏం సాధిద్దామని మహర్షులు వారు సూటిగా అడగటం జరిగింది. ఒక సందర్భంలో ఒక సన్యాసి రోడ్డు వెంట వెళుతున్నాడు. ఎక్కడికి పోతున్నావని అడిగారు. భగవద్ దర్శనానికి వెళ్తున్నారన్నాడు. అప్పుడు మహర్షులు వారు, భగవంతుడు ఎక్కడో ఉన్నాడా? ఎక్కడ వెతుకుతావు? ప్రదేశాల్లో దొరుకుతాడా? అసలు నీవు
భగవంతుడంటే ఏమనుకుంటున్నావు? ఎవరు వెతుకుతున్నారు భగవంతుణ్ణి? నేను వెతుకుతున్నానంటావు. ఆ నేను ఉందేమో చూడు, వెతికే నేను ఉన్నదేమో చూడు. ముందు విచారం చెయ్యి. భగవంతుడు నీకు అన్యుడు, ఉన్నాడో లేదో తెలియదు. అయినా నీవు ఊహిస్తున్నావు భగవంతుడు ఒకడు ఉన్నాడని. ఆ ఊహించేవాడి యొక్క సత్యత్వం ఇక్కడ తేలిపోవాలి. నీవెవరివో ముందు తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. అట్టివాడెవడు లేడు. నేను దేహము, నేను వ్యక్తిని, నేను కర్తని అనేటటువంటి మాయా నేను ఉన్నాడేమో చూడు అనేది విచారం చెయ్యమంటారు రమణ మహర్షులు వారు. విచారం చేస్తే ఏమవుతుంది? అట్టివాడెవడూ లేడు. అనుగ్రహం చేత నీ సహజత్వమే అహంస్ఫురణగా అది ప్రకాశిస్తున్న సంగతి నీకే తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏమిటి అంటే, నేను నేనుగా ఉండటమే సన్యాసము. నేను ఇది అని, నేను అది అని, నేను కర్తనని, నేను భోక్తనని, నేను వ్యక్తినని, నేను పుట్టానని, దేహం పుట్టుక నా పుట్టుకని అనుకోవటం కాదు. ఇక్కడ ఉన్న సత్యము ఉన్నానన్న ఎరుకగా నీవు నిలిచిపోవుటే నిజమైన సన్యాసము కానీ మరొకటి కాదు. మరొక సందర్భంలో మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరు అడుగుతున్నారు, జీవిత పరమార్థానికై జనులు ఎంతో శ్రమిస్తూ ఉంటారు, అది సరి అవునో కాదో ఎవరికీ తెలియదు. ఎంతో తపస్సు చేసి మీరు గమ్యం చేరారు. అందరూ కూడా ఆ గమ్యం చేరవలనని భగవాన్ యొక్క ఉద్దేశం కావచ్చు. కావలసిన సహాయం ఇవ్వటానికి కూడా వారు సుముఖులే. అది వారికై భగవాన్ చేసే తపస్సు. అది జనులకు సులభంగా గమ్యం చేర్చగలదు కదా. మీరు పడినటువంటి శ్రమ క్లేశం వారు పడక్కర్లేదు. భగవాన్ వారికి దారి ఎంతో సుగమం చేసినారు. మరి నేను ఇట్లా అనుకున్నది నిజమేనా, సరి అయినదేనా అంటూ అడగటం మొదలుపెట్టారు ఒక సందర్భంలో. దానికి మహర్షులు వారు నవ్వి, అట్లా అయితే అందరూ గమ్యం చేరవలే, కానీ ఎవని ప్రయత్నం వాడే చేయవలసి ఉంటుంది. ఇక్కడ నీవు గమ్యం అంటున్నావు, ఆ గమ్యం ఎక్కడైనా బయట ఉన్నదా, ప్రదేశాల్లో ఉన్నదా, సుదూర ప్రాంతాల్లో ఉన్నదా? ఏం ప్రయత్నం చేస్తావు? నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు. నీవు ఇప్పుడు కూడా గమ్యం చేరే ఉన్నావు, అహంస్మరణగానే ఉన్నావు. నీకు కొత్తగా ఏదీ రాదు. నువ్వేమనుకుంటున్నావు? ఎంతో శ్రమపడి సాధించాలనుకుంటున్నావు. ఆత్మజ్ఞానము, స్వరూప జ్ఞానము అది సాధించేది కాదు,
సాధన లేదు. కారణం, సాధన చేసేవాడు ఉంటేగా. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. నేనుగా ఉండక నేనంటే ఈ దేహం అనుకుంటున్నావు. దేహాన్ని నీవు అన్ని చోట్ల తిప్పుతున్నావు. ఎక్కడికి పోతే నీకు ఆత్మప్రకాశం అవుతుందో అని ఎన్నోసార్లు మహర్షులు వారు చెప్పారు. స్వరూప జ్ఞానము ప్రదేశాలలో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు, ఇతరులు అందించరు. కొత్తగా సాధించేదంటూ ఏదీ లేదు. అసలు సాధించేవాడే లేడు. అటువంటప్పుడు నేను సన్యాసం పుచ్చుకున్నాను, ఇల్లు వదిలిపెట్టి వచ్చాను, నన్నేం చేయమంటారు అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు? ఆస్తిపాస్తులు ఏం చేసినాయి? భార్యాబిడ్డలు ఏం చేశారు? వాళ్ళని వదిలిపెడితే నువ్వు సన్యాసివై తిరగవచ్చుననే? ఒక బంధం నుంచి మరో బంధానికి నీవు మారేవే తప్ప ఉపయోగం ఏముంది? సన్యాసం అంటే ఇందాక చెప్పినట్టు కర్తృత్వ రహితము, అహంకార రహితము. వ్యక్తి ఉన్నాడేమో చూడు, వ్యక్తిత్వం ఉన్నదేమో చూడు, అంతేకాని సర్వాన్ని వదిలిపెట్టావు నీవు. కానీ అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని, పరిమితత్వాన్ని మాత్రం నీవు త్యజించటానికి ఇష్టపడటం లేదు. అహంకారాన్ని పట్టుకు వేలాడుతూ నువ్వేదో ఘనకార్యం చేసినట్లు సంపద వదిలిపెట్టానని, సంసారం వదిలిపెట్టానని, భార్యాబిడ్డలను వదిలిపెట్టానని అనుకుంటున్నావు. నీవు ఎంత అనుకున్నా అహంకార త్యాగం జరగలేదే. వ్యక్తిత్వం ఇంకా పట్టుకుని వేలాడుతున్నావే నీవు. అది సన్యాసం ఎట్లా అవుతుంది? కాదు. పరిసరాలను మార్చి ప్రయోజనం లేదు. భార్యాబిడ్డలు సంపదనికి దూరంగా ఉండి ప్రయోజనం లేదు. నీవు ఎక్కడ ఉన్నప్పటికీ వ్యక్తిత్వం తల ఎత్తకుండా ఉండు. ముఖ్యంగా నీ దేహాత్మ బుద్ధి అనేది లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. దాన్ని పట్టుకు వేలాడుతూ నువ్వు తిరుగుతున్నావు. ఎక్కడ తిరుగుతావు? ఎందుకు తిరుగుతావు? ఎక్కడ ఏముందని తిరుగుతావు అంటూ ఎదురు ప్రశ్న వేశారు. మరైతే మీరు మధుర నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడగటం జరిగింది. నా ప్రారంధంలో ఉంది, నేను వచ్చాను. నీ ప్రారంధం అలాగే ఉంటే నువ్వు వస్తావు. దేహం ఏ పని మీద వచ్చిందో అది జరిగి తీరుతుంది సుమా. నీవు చెయ్యవలసిందల్లా విచారించు. అవిచారం వల్ల నీవు మార్గాలు వెతుకుతున్నావు. ఏ మార్గంలో పోతే నీకు సత్యము అవగతమవుతుంది, ఆత్మ ప్రకాశిస్తుందని అనుకుంటున్నావు. అటువంటిది ఏది లేదు. మార్గం అనేది లేదు. ఒకవేళ నువ్వు మార్గం ఉందని అనుకుందాం కాసేపు, ఇప్పుడు లేదు, తర్వాత కొంతకాలానికి అది వస్తుందనే కదా నీవు అనుకోవటం. అలా వచ్చింది నిలుస్తుందా? మళ్ళీ పోతుంది కదా. ఇప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు అయినా సరే అది ఒకే రీతిలో ఉండగలిగింది మాత్రమే సత్యము, కొత్తగా వచ్చేది కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించడం జరిగింది.
ఒక సందర్భంలో మహర్షుల వారిని సూటిగా కొన్ని విషయాలు అడుగుతూ ఈ ఆశ్రమాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మీరు ఏదీ స్వీకరించలేదు, కానీ సన్యాసి అయి తిరుగుతున్నారు. తాము అత్యాశ్రమం అంటారు, వర్ణాశ్రమ ధర్మాలని అధిగమించిన స్థితి అని ఒకసారి చెప్పారు. దానికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? దాన్ని ఎక్కడైనా ప్రస్తుతించారా, లేక మీరు స్వీకరించారా? నిజమే, ఉపనిషత్తుల్లో కూడా, సూత సంహితలో కూడా, అంటే స్కంద పురాణంలో, భారత భాగవతాది గ్రంథాల్లో దీన్ని గురించి చాలా స్పష్టంగా ఉంది. అత్యాశ్రమమును గూర్చి నారద పరివ్రాజకోపనిషత్తులో ఉన్నది, శ్వేతాశ్వరోపనిషత్తులో ఉన్నది, తేజోబిద్దోపనిషత్తులో ఉన్నది, సూత సంహితంలో ఉన్నది, ముక్తిఖండం ప్రకరణంలో ఉన్నది, శివమహత్యం ఖండనలో కూడా ఇది ఉన్నది అంటూ ఎన్నో విషయాలని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పటం జరిగింది. అయితే ఇంకా అడుగుతున్నారు మహర్షిని. ఆయన ఏదో స్పెషల్గా సన్యాసం పుచ్చుకొని వచ్చారనుకుని, ఇంటి నుంచి తీవ్ర వైరాగ్యముతో బయలుదేరి వచ్చారుగా కర్మానుసారంగా. అయితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఏదో ప్రశ్నలు అడుగుతూ మొదలుపెట్టారు. అయితే మీరు అన్నటువంటి ఈ అత్యాశ్రమానికి ఏవైనా విధులు నియమాలు ఉన్నాయా? కొన్ని లక్షణాలు కొనియాడుతూ ఉంటారు కదా. ప్రతి ఆశ్రమంలోనూ గురువులు ఉన్నారు, అత్యాశ్రమంలో కూడా ఉన్నారా? మరి ఉన్నారు, కానీ మీరును గురువుని గ్రహింపలేదు కదా. చూడండి, ఎటువంటి క్రిటికల్ ప్రశ్న మహర్షినే అడిగారు. మీరా ఎక్కడా సన్యాసాశ్రమం స్వీకరించలేదు, అతి ఆశ్రమం అంటూ ఉపనిషత్తుల్లో ఉన్నదని చెబుతూ వచ్చారు. మరైతే మీకు గురువు ఉన్నాడా? గురువు లేకుండా మీకు ఎలా వచ్చింది ఇది అంటూ ప్రశ్నించారు. దానికి మహర్షులు వారు స్పందిస్తూ, ప్రతి వానికి గురువు ఉంటాడు, ప్రతి ఆశ్రమానికి గురువు ఉంటుంది. నాకు కూడా ఒక గురువు ఉన్నారని నేను ఒప్పుకుంటాను. మరింతకీ ఆ గురువు ఎవరు? మీ గురువు ఎవరు? ఎటువంటి వారు? ఏ విధంగా చెప్పారు? ఎక్కడ ఉంటారు? అంటూ యక్ష ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. దానికి మహర్షులు వారు చిరునవ్వు నవ్వుతూ, నా గురువు నా ఆత్మేను, ఆత్మే నన్ను నడిపించింది, ఆత్మే నన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది, ఆత్మే ఎరుకే, పరబ్రహ్మమే, అహం స్ఫురణే నా గురువు అంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంలో మీరు నన్ను అడిగినా నేను అదే చెబుతాను. స్వరూప జ్ఞాన ప్రకాశానికి గృహోపదేశము, మంత్రోపదేశములు, శాస్త్ర పరిజ్ఞానములు నాకు ఏదీ లేదు. నా గురువు ఎవరని మీరు అడిగితే మహర్షిని అడిగినట్టు నా ఆత్మే నా గురువు అంటాను, నా దైవమే నా గురువు అంటాను. ఆ ఉच्चతర శక్తి
తనలో ఉంటూ తన్ను నడిపిస్తూ తన స్వరూపాన్ని ప్రకాశింపచేసినటువంటి స్థితిని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అహం బ్రహ్మస్మి, ఏదైతే లోపల అహమహమితి స్ఫురతిగా ప్రకాశిస్తూ ఉన్నదో అదే పరబ్రహ్మము, అదే ఉच्चతర శక్తి. ఈ విషయాన్ని త్రిపుర రహస్యంలో కూడా దత్తాత్రేయులు వారు ఈ విషయాన్ని సుస్పష్టంగా ప్రస్తావించటం జరిగింది. త్రిపురాదేవి తాను ఎక్కడ ప్రకాశింప తలుచుకుంటే వారిని సిద్ధులను చేసి మానసికమైనటువంటి స్థితిని మార్పు తీసుకువచ్చి బంధాలను తొలగించి తాను ప్రకాశిస్తున్న సంగతి స్పష్టం చేసింది. మరి గురువు ఎవరంటే ఆత్మే గురువు. అందరికీ ఆత్మ గురువు కావాలని లేదు, కానీ నీవు భౌతికంగా ఎవరినైతే గురువు అని అనుకుంటున్నావో వారెవరనుకుంటున్నావు? నీలాగా దేహం కాదు. నువ్వు దేహం అనుకుంటే వారు దేహము. వారేమని చెబుతున్నారు? నేను నీలో ఉన్నాను, గురువు నీలో ఉన్నాడు. బాహ్య గురువు నీలో ఉన్నటువంటి అంతర్గురువుకి సూచిస్తున్నాడు. కనుక లోదృష్టి కలిగి ఉంటూ లోపల దాగి ఉన్న, లోపల ఉన్నానన్న ఎరుక నిన్ను నడిపిస్తుంది. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీలో మార్పు తీసుకువచ్చి తీవ్ర వైరాగ్యాన్ని తీసుకువచ్చి నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, అంటే ఏ ఆశ్రమంలో ఉన్నా, బ్రహ్మచర్యంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమాన్ని నీవు స్వీకరించినప్పటికీ, కర్మానుసారంగా కర్మలు ఆచరిస్తున్నప్పటికీ ఆ ఉच्चతర శక్తి తనకు తానుగా గురువై నీ ఆత్మగా అది ప్రకాశిస్తూ ఉంటూ నిన్ను నష్టపరిచి తన ఉనికిని చాటుకుంటుంది. అదే గురువు. అసలు ఉన్నదే గురువు, ఇతరులు లేరు. ఈ సృష్టి యావత్తు కూడా గురుమయమేను. గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదని మీకు తెలుసు. ఎవరా గురువులు 24 మంది? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కొండ కావచ్చు, కొండ చిలువ కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, వాటిని చూచినప్పుడు తనలో ఒక ప్రేరణ కలిగి మూలంగా ఉన్నటువంటి సత్యస్థితిని ప్రకాశింప చేసుకునే స్థితి ఏర్పడిందంటే మరి గురువు ఎవరు? ఆత్మే కదా. ఈ సృష్టి యావత్తు కూడా గురుమయము, అందులో ఎట్టి సందేహము లేదు. చాలామంది విచారణ చెయ్యలేక, మహర్షుల వాక్కులను మింగుడు పడలేక, ఆశ్రమంలో ఉన్నవారు సైతము సుదూర ప్రాంతాలకు పోయి అక్కడ ఉన్న వేరొక ఆశ్రమంలో సన్యాసాశ్రమం తీసుకుని తిరిగి రమణాశ్రమానికి వచ్చిన వారు కూడా ఉన్నారు. మరి మహర్షుల వారి యొక్క బోధలు అర్థం చేసుకుంది ఇంతేనా? నీవు ఎవరిని దర్శించవలసిన పని లేదు, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, దేనిని స్వీకరించవలసిన పని లేదు.
ద ఇనిషియేషన్ అనేది ఏం చెప్తారు? ఎవరివ్వగలరు? ఆత్మజ్ఞానము చేతిలో పెట్టి చెబుతారా? చెవిలో ఊదుతారా? అటువంటిది ఏదీ లేదు కదా అని రమణ మహర్షుల వారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మరి అవగతం ఎందుకు కాదు? ఎవరో ఏదో చేస్తారని, ఎవరో ఏదో నాకు అందిస్తారని నీవు అనుకుంటూ ఉంటావు. కనుక వాటి జోలికి నీవు పోవద్దు. ఆశ్రమం మారితే, సన్యాసాశ్రమం స్వీకరిస్తే భగవద్ దర్శనం అవుతుందనో, ఆత్మ ప్రకాశిస్తుందనో అనుకోవటం పొరపాటు. ఒక బంధం నుంచి ఇంకో బంధానికి పోతున్నావు, దానివల్ల నీకు ఉపయోగం లేదు. ఒక సందర్భంలో ఒక సన్యాసి ఇంటికి రావటం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి. సరే, వచ్చిన తర్వాత ఒక ప్రశ్న అడిగారు. ఏమని? నేను ధ్యానం చేస్తూ ఉంటే తల పగిలిపోతుంది, తలపోటు ఎక్కువ అవుతుంది, నేను చాలా అశాంతిగా ఉన్నాను, నన్నేం చెయ్యమంటారు అంటూ ఒరిస్సా ప్రాంతం నుంచి తాను ఇక్కడికి వచ్చాడు. సరే, ప్రశాంతంగా కూర్చోమని కావలసిన ఉపచారాలు చేసి, ఇప్పుడు చెప్పండి, మీరు ధ్యానం ఎందుకు చేస్తున్నారు? చెయ్యవలసిన పనేమిటి? మహర్షి ఏం చెప్పాడు? మీరేం చేస్తున్నారు? మొట్టమొదట ధ్యానం అంటే అర్థం చేసుకోండి. ఇతర ఆలోచనలు రాకుండా ఏకచింతనలో టు ది ఎక్స్పల్షన్ ఆఫ్ అదర్ థాట్స్ ఒక థాట్ని పట్టుకోమన్నాం. దాన్ని జపించమని ఎవరు చెప్పారు? ఆ ఉన్న థాట్ కూడా త్రిపుటి అదృశ్యమైపోవాలి. అంతేకాని దాన్ని జపించటం వల్ల ఏమైంది? శిరోభారం అయింది. ఆలోచన పెట్టుకోవటం దీనికి కారణమైంది. మీరు దాన్ని విరమించండి. దేనిని పట్టుకోవద్దు, మనస్సుకి పని కల్పించవద్దు. మంత్ర మూలానికి వెళ్ళమన్నారే తప్ప మంత్రాలను ఉచ్చరించు పొమ్మని కాదు. అదేవిధంగా నేనెవరు నేనెవరు అనేది మంత్రము కాదు, అది మనస్సుతో చేసే ఒక విచారము. విచారము మూలము స్వరూప జ్ఞానం ఒకటే కూర్చుంటుంది. ఏ విధంగా అయితే సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఉన్నదేమో నీవు చూడబోతే అక్కడ తాడే ప్రత్యక్షమైంది కదా, తాడు మాత్రమే ఉన్నది, పాము లేదని నువ్వు గ్రహించినట్లు విచార మూలము అలాగే ఉంటుంది. విచారించేటటువంటి అహంకారము లేదని, అది తల్లకిందుగా పడిపోయిందని, అక్కడ ఎరుక మాత్రమే ఉన్నదని, ఎరుకే నీ స్వరూపమని ప్రకాశించిందా లేదా? రెండు నేనులు లేవుగా. విచారం చేసే నేను, ఆత్మ నేను అంటూ అది ఉండదు. ఒకటే నేను ఉంటుంది. అజ్ఞానము చేత, దేహాత్మ బుద్ధి చేత అది ఈ విధంగా కనపడుతుంది. విచారం చెయ్యి, ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఆశ్రమాల చుట్టూ తిరగవద్దు. ఎవరు నాకు సన్యాసం ఇస్తారా అని పాకులాడవద్దు. నీవు
నీవుగా నిలిచి ఉండు. ఎవరు ఎవరికి ఏది అందించరు, ఎవరిని చూడవలసిన పని లేదు. ఈ సందర్భంలో కూడా ఎందరో మహర్షులు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు అందులో ఒకరు ప్రశ్న అడుగుతున్నారు ఈ విధంగా, భగవాన్, మీలాంటి మహానుభావులు మీకు తెలిసి అందరున్నారో వారి వివరాలు చెబితే మేము వారిని కూడా కలిసి వస్తాము అని చెప్పినప్పుడు మహర్షి ఏమన్నారో తెలుసా? నాకేం తెలుసు, నా దృష్టిలో అందరూ జ్ఞానులే, అందరూ జీవన్ముక్తులే. వీరు కాదు వారు అవును అనటానికి ఏముంది? ఉన్నది ఒకటే సత్యము. నీలో నాలో వేరుగా ఏది ఉండదు. నీవు దేహము కాదు, నీవు ఆత్మవి. ఉన్నది ఆత్మే, సృష్టి లేదు అంటూ హెచ్చరించటం జరిగింది. కనుక ఆశ్రమాలు మార్చి ప్రయోజనం లేదు. వేషాలు మార్చి ఏదో ప్రాముఖ్యత ఉంటుందని, సన్యాసులకి గౌరవం పెరుగుతుందని సమాజంలో వారికి పాదపూజలు చేస్తూ ఉంటారని భ్రమ చెందుతూ ఉంటావు. అవన్నీ మోసపూరితమైన చర్యలే తప్ప ఎవరు ఎవరికి ఏది అందించరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటూ రమణ మహర్షులు వారు చెప్పడం జరిగింది. కనుక నాయన, మౌనమే నీ సహజత్వము.